హాయ్ గైస్. అరే బెల్లం చుట్టూ ఇగల్లాగా ఈ కళ్యాణ్ తనతో టాపికే తిరుగుతుంది హౌస్ మీద మధ్యలో. అరే ఎందుకు భయో అయిపోయింది. నాకు క్లారిటీ ఉంది అయిపోయింది వదిలేరు కదా. ఎందుకు అది దాన్ని సాధిస్తూ ఉన్నారు. అంటే వేరే పాయింట్స్ లేవా చెప్పనీకి? శ్రీతో క్లారిటీ ఇచ్చింది కళ్యాణ్కి ఏమని, నువ్వు అమ్మాయిలు పిచ్చి అని చెప్పి వాళ్ళు అన్నారు కదా, నువ్వు దానికి ఏం రియాక్ట్ అవ్వలేదు, బయట నిజంగానే అట్లా అనుకుంటారు పబ్లిక్ అని చెప్పి కొంచెం క్లారిటీ ఇచ్చింది. సో వెయిట్ చేద్దాం కళ్యాణ్ గేమ్ ఎప్పటి నుంచి ఈరోజు నుంచి ఎట్లుంటుందో. ఛాన్స్ ఇయ్యరబ్బా. ప్రతి ఒక్కరు చదే పాయింట్ చేస్తే ఎవరికైనా డిప్రెషన్లో అయిపోతారు ఎవరైనా సరే. మన సుమన్ అన్న అయితే ఇక చెప్పదు ఇక. అరే వా అన్న ఏం ఆడుతున్నావు అన్న ఏమనంటే జస్ట్ అరే హైలైట్ అన్న, నువ్వు నిజంగా చెప్తున్నా కదా. ఈరోజు మాట్లాడినా చూడనా ఆ ఎనర్జీ ఇట్లా చూస్తే నాకు ఇట్లా వస్తుంది ఇట్లా ఇది కదా సుమన్ అన్న అంటే. అన్న అట్లనే ఉంటానా ఆ కూర్చున్నప్పుడు కూడా ఇట్లా వేసి కూర్చుండి చూడు, హైలైట్ కూర్చున్నావన్నా, కరెక్ట్ పాయింట్ మాట్లాడినావన్నా, నీది లాజిక్ అనిపించింది నాకు ఈ నామినేషన్లో. ఇంకా సంజన గారికి సీరియస్గా మాట్లాడిన కామెడీ, కామెడీగా మాట్లాడిన కామెడీ. తనకి సిచ్యువేషన్కి తగ్గట్టు ఎట్లా బిహేవ్ చేయాలో తనకు అర్థమే అవ్వట్లేదు. ప్రతిదానికి అరే అంత సీరియస్గా మాట్లాడితే సుమన్ అన్న, అవునండి నేను తప్పు తెలుసుకున్నానండి, నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నానండి. ఎన్నండి ఒక తప్పు చేస్తే సరే దానికి పొరపాటు అనుకోవచ్చు, తెలిసి తప్పు చేస్తే పొరపాటు కాదండి అది. సంజన గారు ప్లీజ్ అట్లా ఉండకండి. ఇంకోటి ప్రతి దానికి నొల్లి, చిన్నదానికి నొల్లి, పెద్దదానికి నొల్లి, ఏం నొల్లి అబ్బా. అమ్మ ఆపండి అమ్మ మీ నొల్లిలు, చూడలేక వినలేక పోతున్నాం మేము. మన మాధురి గారిది రీతుది. అరే మాధురి గారు మాట్లాడే పాయింట్సే అసలు కరెక్ట్ కాదు. ఏవేవో మాట్లాడుతుంది, ఎవరుతూనే ఉంది. ఎవరు అంటే మా హై వాయిస్ పెడితే ఆమె రైట్ అనుకుంటుందేమో, నాకు తెలియదు. మేబీ రితు కరెక్ట్ పాయింట్ అడిగింది. మాది పవన్ది రిలేషన్ అంటారు, మరి మీది తనుజది ఏంటంటే మరి రిలేషన్ జెన్యున్ రిలేషన్ మీ యొక్క ఫేక్ కాదంటే, రిలేషన్ ఫేక్ జెన్యున్ అవన్నీ ఏందండి అసలు? రిలేషన్ ఎందుకు మరి ఏం చేస్తారు? మీరు ఏమన్నారు? నేను రిలేషన్ పెట్టుకోను, కరెక్ట్ ఆడతా, ఇండివిజువల్ గేమ్ ఆడతా అన్నారు. మరి మీరే సపోర్ట్ చేస్తారు తనుజకి. ఈ ఫ్లోరా గారిది నామినేషన్ రితు మీద అసలు నాకు వ్యాలిడే అనిపించలే. చెప్తా ఎందుకో. నేను రాంగ్ అవ్వచ్చు మేబీ. పాయింట్ నెంబర్ 1, ఫస్ట్ ఫ్లోర్ రాగానే హ్యాపీగా హగ్ చేసుకుంది అంటే రితునే. ఆయన నా అబ్జర్వేషన్ చెప్తున్నా, ఓకే. సెకండ్ పాయింట్ ఏమన్నారు, మన తనుజ మెడికల్ రూమ్కి వెళ్తే బయట కళ్యాణ్ ఏడుస్తూ ఉంటే వచ్చి నవ్వుతుంది చూసి అని చెప్పి. అక్కడ కళ్యాణే చెప్తుండు ఆయన లవ్ పెయింటింగ్ అట్లా చేసింది తన ఇంటెన్షన్ అది కాదని చెప్పి. మీరు ఒక సైడ్ చూసి నామినేషన్ చేస్తారు. ఇంకోటి ఏంది థర్డ్ పాయింట్, మీరు ప్రేమ ఉంటే అంత పవన్ని కాపాడుతుండే, పవన్ని డబ్బులు ఇస్తుండే, పవన్ని సేవ్ చేస్తుండే, మీరు అది హెయిర్ కట్ చేసుకుని కూడా మన సంజన గారు నుంచి అంత ఫేక్ పబ్లిక్ ఓటింగ్ కోసం అని చెప్పి. అరే అది ఏదైనా ఉండొచ్చు సరే, పబ్లిక్ ఓటింగే ఉండొచ్చు, సింపతి ఉండొచ్చు, ఏదైనా కానీ అది తన ఇష్టం అండి, తన గేమ్ ప్లాన్కి ఎందుకండి. ఇంకా రాము ఇవి గట్టిగా పోటీస్తారేమో అని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే నామినేషన్లో ఉన్నాడు కదా, ఎన్ని రోజులు కొంచెం వీక్ ఉండి, డల్ ఉండి, లోన్లీ ఉండి గేమ్ సరిగా ఆడలేకపోయాడు. ఇప్పుడు ఆడతారేమో. అడిషనల్గా ఏం తెలుసా ప్లస్ పాయింట్, బన్నీ గారు వస్తారు కదా, కొంచెం మోటివేషన్ ఇస్తాడు మన బన్నీ గారు కూడా. సో మేబీ ఉండొచ్చు ఈ వీక్ గట్టిగా పోటీ ఫ్రమ్ రామ్. చూద్దాం. లాస్ట్కి ఇమాన్యుయల్ తనుజని నామినేట్ చేసిండు. లాస్ట్ వీక్ చేద్దాం అనుకున్నాను, కళ్యాణ్ చేస్తాను అని చెప్పి డ్రాప్ అయిపోయాడు. దానికన్నా ముందు ఒకటే పాయింట్ అని చెప్పి వద్దు ఒక పాయింట్ మీద చేస్తే బాగుండే అని చెప్పేసి చేయలేదు. అది ఓపిక అనేది ఇంకా పోయింది. సో చేసేసింది డైరెక్ట్ నాకు చెప్పేసి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో. కానీ కరెక్ట్గా చెప్పినబ్బా, ఎవరికైనా బాధ అనిపిస్తుంది. అంత హెల్ప్ చేసినాక తర్వాత పర్సన్ వచ్చి నాకు ఎవ్వరు లేరు వేరే పర్సన్ ఉన్నారంటే ఎవరికైనా బాధ ఉంటుంది. కానీ అంత హెల్ప్ చేసినప్పుడు కూడా మరి అదే ఎప్పుడు చూసినా నాకు బన్నీ గారే ఉన్నారు ఎవ్వరు లేరంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది అబ్బా. పాయింట్ కరెక్ట్గా సులువు అయిపోయింది ఇమాన్యుయల్ అయితే. ఇంకా సాయి అయితే అమ్మో ఈరోజు సేఫ్, నేను బరాబర్ కరెక్ట్ డిసిషన్ తీసుకున్నా, ఎటో కొడుతుంది నాకు అని చెప్పేసి సేఫ్లో ఉన్నాడు మన సాయి. ఏమో తెలిసా గౌరవం నిఖిల్ నాకు అసలు వేయాలి ఎందుకో నాకు ఏం అర్థమవుతుంది ఇంతవరకు కూడా. చూద్దాం ఈరోజు అట్లీస్ట్ ఈరోజనే మనకి చేస్తారేమో అని చెప్పేసి. ఇంకోటి మన ఎంట్రీ అయిపోయినమాట, మన బాహుబలి వచ్చుడే కూర్చుండు కట్టప్ప అని చెప్పేసి ఇమాన్యుయల్కి. ఎవరు? మన బర్నీ గారు. ఆ బర్నీ గారిది ఎపిసోడ్ ఎట్లుంటుందో ఈరోజు లెట్స్ సీ.